ద రాజా సాబ్ టీజర్ అయితే బాగుందండి. నేను దీన్ని మాస్ అరాచకం అని డిఫైన్ చేయలేను, కానీ ఇట్స్ ఎ గుడ్ వన్ అని నాకు అనిపించింది. మిర్చి వరకు అనుకుంటా మనం ప్రభాస్ని ఇలాంటి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్లో చూసేవాళ్ళం. మిర్చి తర్వాత ప్రభాస్ ఆల్మోస్ట్ అన్ని సీరియస్ రోల్సే చేశాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మళ్ళీ ఒక ఫుల్ లెంత్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్తో వస్తున్నాడు. ఈ టీజర్కి మెయిన్ హైలైట్ అయితే ప్రభాసే. ఆ లుక్స్ అండ్ ఆ వన్ లైనర్స్ వింటేజ్ ప్రభాస్ని గుర్తు చేశాయి. టీజర్ అంతా ఒక ఎత్తు అయితే టీజర్ లాస్ట్లో ప్రభాస్ డైలాగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్ అసలు. అయితే డైలాగ్ డెలివరీ మాత్రం కొంచెం లేజీగా అనిపించింది నాకు. ఇక ఈ టీజర్కి ఇంకో హైలైట్ మారుతి వే ఆఫ్ ప్రెజెంటింగ్ ప్రభాస్ని మంచి కామికల్ వేలో ప్రెజెంట్ చేసినట్టున్నాడు. ఈ మూవీలో మనం రెబల్ స్టార్ ప్రభాస్ని కాకుండా డెఫినెట్లీ డార్లింగ్ ప్రభాస్ని చూస్తాం. తమన్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, కానీ డ్యూటీ చేశాడు అన్న రేంజ్లో అయితే లేదు. ఇక విజువల్స్ మ్యాటర్కి వస్తే కొన్ని ప్లేసెస్లో బాగున్నా చాలా ప్లేసెస్లో తేడా ఇరుకుమే. సో దట్స్ ఇట్ అండి. కొన్ని ఆస్పెక్ట్స్ అన్సాటిస్ఫాక్టరీగా ఉన్న ఓవరాల్ టీజర్ అయితే నాకు నచ్చిందండి. అన్ని కరెక్ట్గా వర్కౌట్ అయితే మంచి ప్రాఫిటబుల్ మూవీ అవుద్దని నాకు అనిపిస్తుంది. మరి ఈ టీజర్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.